నాకు ఒకరోజు సడన్గా భాషశ్రీ అనుకుంటా ఫోన్ చేశాడు, ఎవరో ఫోన్ చేశారు. ఫోన్ చేసి, సార్ మీరు వేషం వేయాలి సార్ అన్న. నేను వేషం ఏంటి, నాకు యాక్టింగ్ రాదు, పౌడర్ రాదు, నన్ను పట్టుకుని వేషాలు గీసాలు అంటారు. లేదు సార్ మంచి కథ సార్ చేయాలి అన్నాను. సరే వీళ్ళని వదిలించుకోవాలంటే చేయాలంటే ఒక పిచ్చి నెంబర్ ఒకటి చెప్పా, ఇంత డబ్బులు ఇస్తే చేస్తానని. అంటే ఆ దెబ్బకు పారిపోతారు, అసలు వీడికి వేషం రాదు, వీడికి వేషం ఇవ్వటం ఎక్కువ, వీడికి మన ఇంత డబ్బులు ఇవ్వటం ఏంటో అనుకుంటారు అనుకున్నాను నేను. అయితే వాళ్ళు జడవలేదు, వెరవలేదు, మళ్ళీ వచ్చి ఏదో చెప్పారు, మాట్లాడి సర్లే ఏదో పోయిందేముందో చేద్దామని వెళ్ళినాక ఒక రోజులో ఇప్పుడు సినిమాలో చూపించారు పాట, నాకేం చెప్పలేదు, 2 సీన్లు 3 సీన్లు అని చెప్పారు. ఇప్పుడు పాట చూపించారు నాకు. ఈ భాషను ఈ డైరెక్టర్ వీళ్ళు మామూలు వాళ్ళు కాదు, ఏంటంటో చేశారు, ఏం చేశారో నాకు తెలీదు. మొత్తానికి డబ్బింగ్ చెప్తానికి వెళ్తే సినిమా అంతా కనపడుతున్నాను, నేను ఎక్కడ చూసినా నేనే ఉంటున్నాను. ఏమయ్యా అంత తీసావు, ఎట్ట తీసావా అంటే డైరెక్టర్ నవ్వుతాడు, రైటర్ నవ్వుతాడు. తర్వాత షూటింగ్ అయిపోయిన రోజు నేను బయలుదేరి వచ్చేస్తా అంటే గబగబా డైరెక్టర్ గారు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక కవర్ చేతిలో పెట్టాడు. నా జీవితంలో ఎప్పుడు ఎవరికి అంత ఆశ్చర్యం అయితే నాకు ఎప్పుడు కలలేదు. ఎవరు నాకు డబ్బులు అంత ఇచ్చిన వాళ్ళు లేరు. ఎన్నో సినిమాలు, 50 ఏళ్ళ నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నాను. నాకు ఏ సినిమాకి కానీ ఎవరు కానీ ఎప్పుడు నేను ఇంత డబ్బులు ఇచ్చారంటే ఒక్క సినిమాకి ఒకటి ప్రొడ్యూసర్ ఇచ్చారు నా రెమ్యునరేషన్ మొత్తం. నేను దగ్గర 30-20 సినిమాలు చేశాను డైరెక్షన్. 20 సినిమాలు ఒకటే ప్రొడ్యూసర్ ఇచ్చాడు డబ్బులు. సో యాక్టింగ్ చేసినందుకు ఈ ప్రొడ్యూసర్ ఇచ్చాడు, అది కూడా అడగకుండా చెప్పకుండా తీసుకొచ్చి డబ్బులు పెట్టాడు చేతిలో. సో ఏదో నాకు పర్సనల్గా మంచి ఎక్స్పీరియన్స్. బట్ కథ దగ్గరికి వచ్చేటప్పటికి నిజంగానే భాష చెప్పినట్టు ఆయన కథ ఏంటి ఆయన నేను అడగలేదు. ఏదో చిన్న సినిమా, వాళ్ళు ముక్కు ముఖం తిరిగిన వాళ్ళతో ఈ సినిమా చేయటం ఏంటి అనే ఫీలింగ్లో నేను ఉంటే ఆయన కథ చెప్పాడు. నిజంగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కథ. సో ఆ ఇంట్రెస్టింగ్ కథని ఈ ట్రైలర్లో అవన్నీ చూస్తుంటే నిజంగా బాగానే వచ్చింది. సో సినిమా కూడా బాగుండి ఉంటుంది. మొత్తం పిక్చర్ నేను చూడలేదు, డబ్బింగ్ అప్పుడు కొంత చూశాను తప్ప. సో ఐ విష్ దెమ్ ఆల్ ద లక్. డెఫినెట్గా బాగుంటుంది. స్క్రిప్ట్ మంచి స్క్రిప్ట్ కాబట్టి బాగుండటానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. బాగుండాలని, ఇటువంటి సినిమాలు ఆడాలని, చిన్న సినిమాలకి ఎంకరేజ్మెంట్ ఉండాలి. ఉమెన్ ఓరియంటెడ్ సినిమా యాక్చువల్గా అది. హెగ్డే, ఏం హెగ్డేను, విరాంచి హెగ్డే బాగా చేసింది. చిన్నపిల్ల అయినా కానీ ఆమెకు మంచి భవిష్యత్తు ఉండాలని. అట్లాగే కృతి వర్మ, ఆవిడకి కూడా ఇదే ఫస్ట్ పిక్చర్ అంట. ఆవిడకి వీళ్ళందరికీ మంచి ఫ్యూచర్ ఉండాలని. అంటే నాకు చెప్పరా అంటాడు ఇప్పుడు హీరో గారు, ఆయనకు కూడా శిరాజ్. సో అందరికీ హోల్ యూనిట్ బాగుండాలని. భాషా శ్రీ పెద్ద రైటర్ అవ్వాలి. ఆయన ఆల్రెడీ పెద్ద రైటర్, బిచ్చగడ్డ చేశాడు కాబట్టి పెద్ద రైటరే. కానీ ఇంకెక్కడికో ఉండాల్సిన వాడు ఎక్కడో ఉన్నాడని నా ఫీలింగు. ఈ సినిమా తర్వాత వస్తాడని అనుకుంటూ ఆశిస్తూ ఐ విష్ దెమ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.